ఓకే. షామీ విషయానికొస్తే మన ఇండియా మార్కెట్‌లో 2 వేస్ట్ మొబైల్స్‌ని లాంచ్ చేసింది భయ్యా. రెడ్మీ 10ఏ 4జీ స్మార్ట్ ఫోన్, దాంతో పాటు రెడ్మీ 10 పవర్ 4జీ స్మార్ట్ ఫోన్. 2 4జీ మొబైల్స్ ఫ్రమ్ రెడ్మీ 10 సిరీస్‌లో షామీ నుండి ఇండియా మార్కెట్‌లో వచ్చేసాయి. ఈ మొబైల్స్ ఈ ప్రైస్ ట్యాగ్‌లో ఎందుకు లాంచ్ చేశారు? ఇదే నా ఫస్ట్ క్వెషన్. షామీ విషయానికొస్తే ఈ ప్రైస్ ట్యాగ్‌లో ఈ మొబైల్స్ నాట్ వర్త్ ఇట్. అట్‌లీస్ట్ ఈ మొబైల్స్ లాంచ్ చేయకుండా ఉండాల్సింది. అలాంటి మొబైల్స్ ఎందుకు భయ్యా ప్రెజెంట్ మార్కెట్‌లో? ఫస్ట్ అయితే డిస్కస్ చేయాల్సింది రెడ్మీ 10ఏ. ఈ మొబైల్ వచ్చేసి బడ్జెట్ మొబైల్, మీకు తెలిసిందే. రెడ్మీ 9ఏ, 9సి లాగా ఇది వచ్చేసి మనకు రెడ్మీ 10 సిరీస్ అనమాట. 10 సిరీస్‌లో మీకు చూస్తే రెడ్మీ 10ఏ స్మార్ట్ ఫోన్, 4జీ స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ వచ్చేసి మనకు నాచ్ డిస్ప్లేతో వస్తుంది. రియర్ సైడ్ విషయానికి వస్తే సింగిల్ కెమెరా, దాంతోపాటు రియర్ సైడ్‌లో బయోమెట్రిక్ ఆఫర్ చేస్తున్నారు. ఎస్డీ కార్డ్ సపోర్ట్, మోనో స్పీకర్, 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఈ మొబైల్ మీకు ఇస్తుంది. ప్రైస్ ట్యాగ్ వచ్చేసి 3GB ర్యామ్ 32GBకి 8499 ప్రైస్ ట్యాగ్ వచ్చేసి. దాంతోపాటు 4GB ర్యామ్ కావాలి అనుకుంటే 4GB 64GB 9499. మీకు సింగిల్ వర్డ్లో కట్ చెప్పాలి అంటే ఈ మొబైల్ కాదు. ఎస్, ఈ మొబైల్ కాదు. అప్పుడెప్పుడో లాంచ్ అయిన రెడ్మీ 9i 4G స్మార్ట్ ఫోన్ గుర్తుందా మీకు? ఎగ్జాక్ట్గా అవే ఫీచర్స్. ఎస్, డిస్ప్లే, బ్యాటరీ, ర్యాము, రోము, కెమెరాస్ ప్రతి ఒక్కటి కూడా సేమ్ ఫీచర్స్. కానీ మారింది కేవలము పైన అపియరెన్స్ మాత్రమే, అంటే డిజైన్ మాత్రమే మార్చేసి ఈ మొబైల్ని రెడ్మీ 10ఏ అని పేరు పెట్టేసి లాంచ్ చేశారు. అది కూడా హెవీ ప్రైస్ ట్యాగ్లో. అది వచ్చింది 8999కి 4GB 64GB. ఇది వచ్చేసి 8499కి 3GB 32GB. మొత్తానికి సేమ్ మొబైల్, కానీ పేరు మార్చి, డిజైన్ మార్చి షామీ సొంతంగా అదే బ్రాండ్, వేరే బ్రాండ్ కాదు, అదే బ్రాండ్ మొబైల్ లాంచ్ చేసింది. మొబైల్ పేరు వచ్చేసి రెడ్మీ 10ఏ 4G స్మార్ట్ ఫోన్. దీంట్లో మీకు ఉన్నది 6.53 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, నాచ్ డిస్ప్లేతోనే వస్తుంది. ప్రొటెక్షన్ లేదు. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే పూర్తిగా 5000 mAh బ్యాటరీ సెటప్, 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అంటే బాక్స్లో మీకు అడాప్టర్ ఉంటుంది. బతికించారు, అట్లీస్ట్ ఇస్తున్నారు. దాంతోపాటు దీని చిప్సెట్ విషయానికి వస్తే ఎప్పుడో జమానాలో లాంచ్ అయిన చిప్సెట్ భయ్యా, మీడియాటెక్ హీలియో G25. అందుకే చెప్పాను ఎగ్జాక్ట్గా రెడ్మీ 9i స్మార్ట్ ఫోన్ అని. దాంట్లో కూడా ఎగ్జాక్ట్గా ఇవే ఫీచర్స్. దీని ప్లేస్లో G35 ఎందుకు ఇవ్వలేదు ఏమో తెలియదు. దీని ప్లేస్లో బెటర్ మొబైల్స్ ఏంటి అంటే దీనికన్నా తక్కువ కాస్ట్లో పోకో C31. అంతెందుకు భయ్యా, రీసెంట్గా లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 అది బెటర్ ఆప్షన్. డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, పర్ఫార్మెన్స్, కెమెరాస్, దాంతోపాటు డిజైన్ విషయానికి వస్తే కూడా రైట్ సైడ్లో మీకు బయోమెట్రిక్ ఆఫర్ చేస్తున్నారు ఆ మొబైల్లో. అది కూడా వద్దు, షామీ మొబైల్ కావాలి అనుకుంటే దీని ప్లేస్లో అప్పుడెప్పుడో లాంచ్ అయిన రెడ్మీ 9i 4G మొబైల్ ఉంది కదా, ఇప్పుడు కూడా ప్రజెంట్ అమెజాన్లో లేకపోతే ఫ్లిప్కార్ట్లో మీకు దొరుకుతుంది, అది తీసుకోండి. 4GB 64GB అట్లీస్ట్ 8999కి మొబైల్ మీకు వచ్చేస్తుంది. దీనికన్నా బెటర్ ఆప్షన్ అది, షామీ మొబైలే కావాలి అనుకుంటే మాత్రం చూసుకోండి. దాంతోపాటు దీని వాయిస్ విషయానికి వస్తే ఈ మొబైల్లో మీకు ఉన్నది MIUI 12.5 బేస్డ్ ఆండ్రాయిడ్ 11. అట్లీస్ట్ వాయిస్ అయినా లేటెస్ట్ ఇవ్వాల్సింది, అది కూడా ఇవ్వలేదు. పాత ఓఎస్ ఆండ్రాయిడ్ 11తో మొబైల్ వస్తుంది. ఇక్కడ ఈ మొబైల్లో అడ్వాంటేజా ఇది డిస్అడ్వాంటేజా మీరే చెప్పాలి. ఈ మొబైల్లో 3GB ర్యామ్కి వర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్ లేదు. కేవలం ఉన్నది 4GB 64GBకి మాత్రమే ఉంది. అది కూడా కేవలం 1GB మాత్రమే ఆఫర్ చేస్తున్నారు వర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్. ఇక దాంతోపాటు తెలిసిందే మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ వస్తున్నది 3GB 32GB 4GB 64GB. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 8499. కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్లో 13 మెగాపిక్సెల్, సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 5 మెగాపిక్సెల్. మొత్తానికి మొబైల్ ఇది రెడ్మీ నుండి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 4G మొబైల్ లాంచ్ అయింది మన ఇండియా మార్కెట్లో. సేల్ వచ్చేసి 26 ఏప్రిల్కి మీకు సేల్ ఉండబోతుంది. తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీ కర్మయ్యగా నేనైతే ఏం చేయలేను. దాంతోపాటు రెండో మొబైల్ విషయానికి వస్తే రెడ్మీ 10 పవర్ 4G స్మార్ట్ ఫోన్. నాకైతే రెడ్మీ 9 పవర్ గుర్తుకొస్తుంది భయ ఈ మొబైల్ని చూస్తే. ఎందుకంటే ఆ మొబైల్ చాలా బెటర్ మొబైల్, కెమెరాస్లో అయినా, డిజైన్లో అయినా, దాంతోపాటు బ్యాటరీ బ్యాకప్లో అయినా బెస్ట్ మొబైల్ అది రెడ్మీ 9 పవర్. నేను ఇప్పుడు దాన్ని మిస్ అవుతున్నా. ఈ మొబైల్ వచ్చేసి లాంచ్ అయింది 14999. కనిపించేది కేవలము ర్యామ్ అండ్ స్టోరేజ్ మాత్రమే. 8GB 128GB 14999కి మన ఇండియా మార్కెట్లో లాంచ్ అయింది మొబైల్. మీకు 8GB ర్యామ్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్తో మీరు వెళ్ళిపోవచ్చు. కానీ ఏ ఒక్క ఫీచర్ కూడా మీరు నోటీస్ చేయకూడదు. అంటే డిస్ప్లే ఎలా ఉంది, బ్యాటరీ ఎలా ఉంది, దాంట్లో బ్యాటరీ ఉందా లేదా, దాంతోపాటు అదే అడాప్టర్ విషయానికి వస్తే ఉందా లేదా, దాంతోపాటు పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, కెమెరాస్ ఉన్నాయా లేవా, ఏవి మీకు అవసరం లేదు. కేవలం మీకు కావాల్సింది
ర్యామ్ అండ్ స్టోరేజ్. దానికోసం మీరు పే చేయాల్సింది 14,999. అట్టనే ఉంది పరిస్థితి ఈ మొబైల్ చూస్తే. ఈ మొబైల్ మీకు ఉన్నది నాచ్ డిస్ప్లే, రియర్ సైడ్లో డ్యూయల్ కెమెరా సెటప్, రియర్ సైడ్లోనే మీకు బయోమెట్రిక్ ఆఫర్ చేస్తున్నారు 14,999 ప్రైస్ ట్యాగ్కి. ఇది బిలో 10,000 మొబైల్ కాదు, బిలో 15,000 మార్క్లో లాంచ్ అయిన మొబైల్. అయినప్పటికీ వీళ్ళు ఆఫర్ చేసేది రియర్ సైడ్లోనా ఏంటిది? దాంతోపాటు మోనో స్పీకర్తో వస్తుంది, 3.5mm హెడ్ఫోన్ జాక్, డెడికేట్ SD కార్డ్ స్లాట్. డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వస్తే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ బతికించారు అట్లీస్ట్. ఇక డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే 6.71 ఇంచెస్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే, పీక్ బ్రైట్నెస్ 400 నీట్స్, 60 Hz డిఫాల్ట్గా ఉండే రిఫ్రెష్ రేట్. చూసారా డిస్ప్లే చూస్తే ఈ రోజుల్లో బిలో 10,000లో కూడా ఇలాంటి డిస్ప్లే రావడం లేదు. అలాంటిది 14,999 15Kలో వీళ్ళు ఆఫర్ చేసినది HD ప్లస్ 720p. ఏంది భయ అది? ఓకే HD ప్లస్ ఇచ్చారు, రిఫ్రెష్ రేట్ ఏమైంది? డిఫాల్ట్గా 60 Hz ఇచ్చింది HD ప్లస్. మొత్తానికైతే ముంచేసారు డిస్ప్లే విషయానికి వస్తే. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అంటే డిస్ప్లేలో మీకు ప్రొటెక్షన్ ఉంది, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అట్లీస్ట్ బతికించారు. ఆ ప్రైస్ ట్యాగ్ కొంచెం జస్టిఫై అవుతుంది ప్రొటెక్షన్ విషయానికి వస్తే. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్లో మీకు ఉన్నది 6000 mAh బ్యాటరీ సెటప్. దాంతోపాటు మొబైల్ మీకు సపోర్ట్ చేసేది పీక్లో సూపర్ అనమాట, ఇది 18 watts ఫాస్ట్ ఛార్జర్. ఎస్, ఈ మొబైల్ మీకు ఆఫర్ చేసింది 18 watts 6000 mAh బ్యాటరీని 18 wattsతో ఛార్జ్ చేయాలి అంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఇక అట్లీస్ట్ 2 hours కూర్చోవాల్సిందే. ఇక ఇక్కడ మీకు మెయిన్ షాక్ ఏంటి అంటే మాత్రం మీకు బాక్స్లో 10 watts మాత్రమే మీకు అడాప్టర్ ఆఫర్ చేస్తున్నారు. దాని ప్లేస్లో ఇవ్వకుండా ఉండాల్సింది. మేము బయట కొనుక్కుంటాం, మా దగ్గర డబ్బులు బాగున్నాయి కదా, కొనుక్కుంటాం మేము బయట. బాక్స్లో మీకు 10 watts. ఇక ర్యామ్ విషయానికి వస్తే మీకు ఆఫర్ చేస్తుంది 8GB 128GB. ఇక్కడ మీకు వర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్ విషయానికి వస్తే 3GB ఆఫర్ చేస్తున్నారు. ఇక ఓఎస్ విషయానికి వస్తే MIUI 13. తొందరపడకండి, ఇక్కడ మీకు ఉన్నది Android R ఎడిషన్. అంటే ఒరిజినల్ యొక్క MIUI ఉంటుంది కదా, Android 12 ఉంటుంది కదా, దాని యొక్క లైట్ వర్షన్ చెప్పుకోవచ్చు మీరు. దీని విషయానికి వస్తే ఎందుకు ఇచ్చారు లైట్ వర్షన్ ఏమో, ఐ డోంట్ నో. మొత్తానికైతే ఈ మొబైల్ మీకు ఉన్నది Android R వర్షన్. ఇక మెయిన్ విషయం 14,999కి వీళ్ళు ఇచ్చేది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 చిప్ సెట్. ఒక్క రకంగా చూస్తే మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు, కానీ ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ చిప్ సెట్ ఏ మాత్రం కూడా జస్టిఫై చేయదు. దీన్ని జస్టిఫై చేయాలి అంటే మాత్రం ఈ ప్రైస్ ట్యాగ్లో డిస్ప్లే బాగుండాలి, కెమెరాస్ బాగుండాలి, కానీ ఇక్కడ మీకు అవి రెండు పడిపోయాయి. ఇక్కడ మీకు ఉన్నది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 చిప్ సెట్. ఇక దాని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఓకే పర్ఫార్మెన్స్ మీకు ఆఫర్ చేస్తుంది. టు బి ఫ్రాంక్ 11,000 12,000 ఆ రేంజ్లో మీకు ఈ చిప్ సెట్ దొరకాలి భయ. ప్రజెంట్ మార్కెట్లో రెడ్మీ నోట్ 11 ఉంది, అలాంటి మొబైల్స్ మీకు చాలా కనిపిస్తాయి ఆ రేంజ్లో మీకు విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 చిప్ సెట్ చూసుకోండి. దాంతోపాటు నెక్స్ట్ చూస్తే ఈ మొబైల్ యొక్క కెమెరా మాడ్యూల్ 14,999లో వీళ్ళు ఆఫర్ చేసేది 50 MP ప్రైమరీ సెన్సార్, 2 MP డెప్త్ సెన్సార్. ఇక కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే 4K సపోర్ట్ లేదు, 1080p 30fps వరకు మాత్రమే సపోర్ట్ ఇస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ మిస్సింగ్ అయిపోయింది. దాంతోపాటు ఇచ్చిన కెమెరా మాడ్యూల్ విషయానికి వస్తే డ్యూయల్ కెమెరా మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఘోరంగా మీకు నాస్లో 5MP మాత్రమే ఆఫర్ చేస్తున్నారు భయ్య. మొత్తానికైతే మొబైల్ విషయానికి వస్తే తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్లో అడ్వాంటేజ్ ఏమిటి అంటే మీకు 14,999కి 8GB 128GB దొరుకుతుంది. దట్స్ ఇట్, అది మాత్రమే. అంటే మీకు 8GB ర్యామ్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఏ కాస్ట్ అయినప్పటికీ, అంటే మీకు ఏ ఒక్క ఫీచర్తో సంబంధం లేదు, నాకు కావాల్సింది జస్ట్ 8GB మాత్రమే, తీసేసుకోండి. ఈ మొబైల్ మీకోసమే. మొత్తానికైతే చిన్న వీడియో అండి. రెడ్మీ 10 పవర్ అదేవిధంగా రెడ్మీ 10A మొబైల్స్, ఈ మొబైల్స్ ఇండియాలో ఎందుకు లాంచ్ అయ్యాయో నాకు మాత్రం తెలియదు. మొత్తానికైతే మన ఇండియా మార్కెట్లో ప్రజెంట్ అంటే దీనికన్నా ఉన్నాయి కదా బ్యాక్ వర్షన్ మొబైల్స్, రెడ్మీ 9A మొబైల్ ఉంది, రెడ్మీ 9 పవర్ మొబైల్ ఉంది. ఆ మొబైల్స్ ఈ టైంలో కూడా వర్త్ ఇట్ స్మార్ట్ ఫోన్ దీంతో కంపేర్ చేసుకుంటే మాత్రం. ఇక చూసుకోండి, దీనికన్నా బెస్ట్ మొబైల్స్ మీకు ప్రజెంట్ మార్కెట్లో చాలా కనిపిస్తాయి. తీసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం 1-2 సార్లు ఆలోచించండి, తర్వాత ఆ డిసిజన్ తీసుకోండి. మొత్తానికి అయితే చిన్న వీడియో వెళ్ళే ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోయి చాలా ఫస్ట్ టైం ఇస్తే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉంది కదా రెడ్ కలర్ బటన్, దాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరికంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆసమ్ వీడియోలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.